టైటిల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇందాక వరల్డ్ పాన్ వరల్డ్ తీద్దామని అంటే కామెడీగా చెప్పిన ఆ గెటప్ సైజ్ చూసి ఏదైనా థీమ్ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? నాకు అది అనిపిస్తుంది ఎక్కడి నుంచో తీసుకున్నట్టుగా. అంటే దీని థీమ్ ఓన్ కథేనా లేదా చెప్పండి. అంటే అది యాక్చువల్ థీమ్ వేరేనే సార్ మూవీలో. అది టీజర్లో ట్రైలర్లో ఎక్కడ మేము చూపియద్దు అనుకున్నాం. జస్ట్ బేసిక్ కామెడీ సార్. ఎనిహో తెలుగులో బాగా పరిచయం చేస్తున్నారు. అంటే ఇది విష్ణు గారు అన్నట్టు ఏ లాంగ్వేజ్లో తీసినా బాగానే ఆడుతుంది సార్. ఏ లాంగ్వేజ్లో చూసినా అర్థమైపోతుందండి. మేము చేసిన దానికి అర్థమైపోతుంది. ఇప్పుడు మీ ముగ్గురు విష్ణు గారు చేసిన అన్ని భిన్నమైన సినిమాలు. ఆ భిన్నమైన సినిమాల్లో అన్నీ చాలా సక్సెస్ అయినాయి. ఇది ఏ రేంజ్లో ఉంటుంది? గతంలో సామాజిక కానీ మించుతుందా లేకపోతే ఎట్లా ఎలా అనిపించింది కథ వినగానే? కథ వినగానే అయితే ఫ్రాంక్గా డిఫరెంట్ కథ అని అటెంప్ట్ చేశానండి. అంతే. అంటే రేంజ్లు అవన్నీ నిజంగా ఆలోచించలేదు. వన్స్ మేము టీమప్ అవుతా ఒక్కొక్క టెక్నీషియన్ యాడ్ అవుతా, రాహుల్, దర్శి మేమందరం యాడ్ అయ్యాక డెఫినెట్గా వర్క్ చేసేటప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు డబ్బింగ్ స్టేజ్లో ఉన్నాం. నాకు తెలిసి మా అందరి కెరీర్లోని ఇదే బిగ్గెస్ట్ సెన్సేషన్ అవ్వబోతుందండి. ఓకే. ప్రియదర్శి గారు లాస్ట్ ఎపిసోడ్లో అదే చిన్న డైలాగ్ గుప్తా అదే డ్రాయర్ గురించి అది చేయమన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు ఇది ఏంటి ఇది అని ఇందాక అడిగారు కదా, లాజిక్ లేని మరి అని ఎట్లా అనిపించింది? అసలు చేస్తానన్నారా? ఏదైనా అబ్జెక్షన్ ప్రిపేర్? అబ్జెక్షన్ ఏం లేదు సార్. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అందరం వీఆర్ హ్యావింగ్ ఫన్ అంతే. దాని వెనకాల పెద్ద పెద్ద మీనింగ్స్ వెతుకునే అంత ఆలోచన అయితే చేయలేదు. జస్ట్ వీ వాంటెడ్ టు హ్యావ్ ఫన్. అండ్ ఈ సినిమా నేను ముఖ్య కారణం చేయడానికి కూడా అదే, దట్ మళ్ళీ R3 బ్యాచ్ అందరం వచ్చి సెట్ మీద మంచి ఫన్ చేద్దామని అంతే. అంటే ఆ సందర్భం మీరు ప్రత్యేకంగా డైలాగ్ గురించి మాట్లాడాలంటే ఆ సందర్భం అట్లాంటిది. అక్కడ